गुरुसाक्षात् परब्रह्म श्री गुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहम्। संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनं। संस्कृतान्मे स्थितं सर्वं, संस्कृतस्य व्रतिः सदा। संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तु ते। अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीकाशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। వశిష్ఠ ఉవాచ. పౌరుషం ఇప్పుడు రాముడు అడుగుతున్నాడు, అసలు అదృష్టం అనేది లేదు అంటున్నాడు. మరి లేదు అంటే అది ఇంత ప్రాచుర్యం ఎలా పొందింది? సత్యం కానటువంటి పదార్థం ఎలాగైనా ప్రాచుర్యం పొందుతుందా అని రాముడి ప్రశ్న వేశాడు కదా. మనం రికార్డింగ్ మొదలు పెట్టుకున్నామండి. రికార్డ్ అవుతుంది గురుగారు. సరే. సత్యం కానటువంటి పదార్థం ఏదైనా ఇంత ప్రాచుర్యం పొందుతుందా అని అంటే, ఇవాళ నేను ఏం చేశానంటే సాయంత్రం నుంచి నిజంగా సత్యం కానటువంటి పదార్థాలు ఏవైనా ప్రాచుర్యాలను పొందుతాయా, అవి ప్రాచుర్యాలను పొందితే అవి అంటే ఎలా జనాల్ని మోహింపజేస్తాయి? ఏదో ఒకటి ఉండాలి కదండి. ప్రాచుర్యం పొందింది అంటే ఎలా పొందుతుంది ప్రాచుర్యం అంటే, దాని కొరకు చిన్న కొన్ని ఏవో ఇట్లా కొద్ది చిన్న రీసెర్చ్ చేస్తుంటే అది ఇది చూస్తూ ఇప్పుడు అనిపించింది, ఈ కరుణాకర్ సుగ్గుణ అన్నాడు కదా, క్రిస్టియానిటీ ఎంత ప్రాచుర్యం పొందింది, అట్లా సత్యం ఏమీ లేకపోయినా కూడా. అంతెందుకు, సరే అప్పుడంటే ఏదో మూర్ఖులు చదువుకొని వాళ్ళందరూ వాళ్ళ నుంచి వచ్చింది, అసలు పుస్తకాలు అంటే తెలియని ప్రదేశం నుంచి వచ్చింది, ఎవరో కొంతమంది మాత్రం నిజంగా ఏదైతే ఇది ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారు కదండి వాళ్ళ రోజు కమ్యూనిస్టులు, చదువుకోనివ్వలేదు ఇక్కడ వాళ్ళందరినీ అని చెప్పి, వాళ్ళందరినీ ఇలాగే మభ్యపెట్టి ఇలాగే ఉంచారు అని చెప్పి, జ్ఞానం లేకుండా చేశారు, చదువు లేకుండా చేశారు. అది మన భారతదేశానికి నప్పదు. ఎందుకంటే జ్ఞానం ఎవరికి అందుకోవాలనుకుంటే వాడికి అందుకోవడానికి ప్రతి చోట అవైలబుల్ ఉండింది. స్కూల్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అప్పటి కాలంలో కూడా ఇప్పుడు ఉన్నట్టుగానే స్కూల్స్ కాలేజెస్ ఉండేవి, మమ్మల్ని స్కూల్స్ కాలేజ్కి దూరం పెట్టారు అని చెప్పి. స్కూల్స్ కాలేజెస్ వచ్చినప్పుడు అసలు దూరం పెట్టింది బ్రిటిష్లే పెట్టారు. సో వాళ్ళు సరే అక్కడికి వెళ్ళొద్దు. కానీ ఇంత పుస్తకాలు ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా 20వ శతాబ్దంలో కూడా మూర్ఖులుగా ఉండి ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు? అంటే మరి అట్లాంటప్పుడు అనాదిగా కూడా ఉంది కదండి. ఏదైతే సత్యం కానటువంటి వస్తువు ఉందో దాని పట్ల దానికి ప్రతిష్ట రావడము, దాని పట్ల జనాలు ఇది నిజం అయ్యి ఉండొచ్చేమో అని దాన్నే పాటించడము అనాదిగా వస్తుంది. అంటే అందరికీ అన్ని ఈజీగా కావాలండి. ఒకసారి అట్లా దర్గాకి వెళ్ళేసి వస్తే కోరికలు తీరిపోయాయి అనుకోండి, ఇంకా వాడు ప్రతి వారము కొత్త కోరికతో జేపీ దర్గాకి వెళ్తూనే ఉంటాడు. వాడు అనుకుంటాడు, నేను ఈ దర్గాకి వెళ్ళాను అందుకే నాకు ఈ కోరిక తీరింది. నేను కాశీకి వెళ్ళొచ్చానండి, అప్పటి నుంచి నాకు మంచి జరిగింది. కాశీకి వెళ్ళొస్తే మంచి జరిగింది, బానే ఉంది, కానీ రెండింటిని ఇలా కలుపుతున్నావు నువ్వు. అందుకే నేను ఎప్పుడు కాశీకి వెళ్తుంటానండి, చాలా మంచిదే. కానీ కాశీ ఉన్నది నీ కోరికలు తీర్చడానికి కాదు కదా.
కాశీకి వెళితే అనురాగాన్ని జయించాలని కదా వెళ్తున్నాం కాశీకి. ఉమ్. సో అంటే అసత్యమైనటువంటి విషయాన్ని సత్యం అని అనుకొని దాని పట్ల నిష్ఠగా ఉండడం అనేటువంటిది ప్రతి చోట జరుగుతూనే ఉన్నది. దానికి వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే, పౌరుషం సర్వకార్యాణం కర్తృరాఘవనేతరత్ ఫలభోక్తృ చ సర్వత్ర నదైవం తత్ర కారణం. ఫలభోక్తృ చ సర్వచ పౌరుషం సర్వకర్యా పౌరుషం సర్వకార్యాణం కర్తృరాఘవ న ఇతరత్. ఇది ఇంతకుముందే చెప్పేసాను. నేను మళ్ళీ నీకు చెప్పాలి అంటే నువ్వు అడిగావు కాబట్టి నేను ఇంకా దాన్ని విశేషంగా చెప్తా. ఎవరెవరు వారు చేసుకున్నటువంటి కర్మే ఫలానికి హేతు అవుతుంది తప్ప ఇక్కడ అదృష్టము దురదృష్టం అనేటువంటిది ఇంకొకటి లేనే లేదు. దైవం న కించిత్ కురుతే న భుంక్తే న చ విద్యతే న దృశ్యతే నాద్రియతే కేవలం కల్ప కల్పనేదృషి. అదృష్టం అనేటువంటిది ఇక్కడ దైవం అనే శబ్దానికి అదృష్టం అని అనుకోవాలి. మళ్ళీ దీని దైవం అంటే దేవుడు లేడు అని చెప్పట్లేదు. దైవం న కించిత్ కించిత్ కురుతే, అదృష్టం ఏమీ చెయ్యదు, అది ఏది అనుభవించదు, కనపడదు, అది లేదు అసలు. నాద్రియతే, అది దేన్ని ఆదరించట్లేదు, కేవలం కల్పన మాత్రమే అది. సిద్ధస్య పౌరుషేనాహ ఫలస్య ఫలశాలినా శుభాశుభార్థ సంపత్తి దైవ శబ్దేన కథ్యతే. సిద్ధస్య పురుషేణ ఇహ ఫలస్య ఫలశాలినా శుభాశుభార్థ సంపత్తి దైవ శబ్దేన కథ్యతే. ఫలప్రదమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, శుభాశుభ ఫలాలను ఇచ్చేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినే లోకులు దైవము అదృష్టము అని అంటున్నారు. అదృష్టం దురదృష్టం అని వాటినే అంటున్నారు. కాబట్టి దీనికి ప్రతిష్ట ఎలా వచ్చింది మరి అంటే, పౌరుషోపనత నిత్యం ఇష్టానిష్టస్య వస్తునః ప్రాప్తిరిష్టాప్యనిష్టా వా దైవ శబ్దేన కథ్యతే. ఇట్లా తాను చేసిన కర్మల ద్వారా వచ్చేటటువంటి ఫలాలు ఉన్నాయి, వాటిని కేటగరైజ్ చేసుకుని ఇష్ట ఫలాలు వస్తే అవి అదృష్టమని, అనిష్ట ఫలాలు వస్తే అది దురదృష్టమని అని అనుకుంటున్నారు అంతే. వశ్యమేవార్థః పురుషార్థైక సాధనః యస్సోऽస్మిన్ లోక సంఘాతే దైవ శబ్దేన కథ్యతే. ఒక పురుషార్థం వల్ల మాత్రమే లోకంలో ఫలాలు లభిస్తున్నాయి, దీన్నే అదృష్టం అంటున్నారు. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా నేను అక్కడే చెప్తూ ఉంటానని చెప్పి చెప్తున్నారు భాయ్. నన్ను రాఘవ లోకస్య కస్య చిత్కించిదేవ హి దైవం ఆకాశ రూపం హి కరోతి న కరోతి చ. అదృష్టం ఏదైనా చేసింది అంటే దానికి భ్రమ మాత్రమే. ఇప్పుడు కొంతమంది ఏదో ఒక కాశీకి వెళ్తే ఈ ఫలం వస్తుంది అని శాస్త్రం చెప్పిందండి, కొన్ని కొన్ని చోట్లలో ఉంది, అది శాస్త్ర ప్రమాణం చేత దాన్ని ఒప్పుకుంటున్నాం. అసలు శాస్త్రంలో లేనటువంటి ఒక ప్రదేశాన్ని ఓ 100 సంవత్సరాలు, ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 120 సంవత్సరాల క్రితం వరకు ఎవ్వరికీ తెలియనటువంటి ఒక గ్రామం, అక్కడికి వెళ్తే అన్ని కోరికలు తీరిపోతాయి, అదే కాశీ, అదే బద్రీనాథ్, అదే కైలాసం అని అనుకుంటూ వెళ్తున్నారు చూసారా. అది ఇది రెండు ఒకటే, దీన్నే అదే అనుకోవచ్చు. ఇంకా అంటే ఈ భ్రమలు కూడా పోగొట్టుకోవాలి. అదృష్టానికి రూపం లేదండి. ఇప్పుడు అదృష్టానికి నిజంగా రూపం లేదు కాబట్టి వీడు ఏ రూపం ఇస్తే అదే అదృష్టం. నేను రోజు ఇంట్లోంచి బయటికి వెళ్ ఒక రోజు ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే మా వీధిలో ఒక కుక్క ఉంటుందండి. ఆ కుక్కని చూసి నేను ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను. నన్ను చంపేయాలని వచ్చాడు మా బాస్, నాకు ప్రమోషన్ ఇచ్చేస్తాడండి అని చెప్పి ఇంటికి వచ్చి వాడు కుక్కను పూజించడం మొదలు పెట్టారు అనుకోండి, మీరేమంటారు?
మూఢనమ్మకం. దాని మీద హ్మ్. మంచి మంచి అగ్నిహోత్రులు ఇండ్లలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ తాతలు, ముత్తాతలు 100 తరాలుగా అగ్నిహోత్రం చేస్తున్న వాళ్ళు, వాళ్ళు వెళ్ళి పిచ్చిగా ఇక్కడేదో ఆ గ్రామంలో దర్గాలో ఏమో ఉంది అని చెప్పేసి వెళ్ళి నమస్కారం చేస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. హ్మ్. ఇప్పుడు క వాళ్ళు అగ్నిహోత్రం చేసిన వాళ్ళేంటంటే కర్మే ఫలితం ఇస్తుంది అని అని గట్టిగా నమ్మి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళ నరనరాలు కూడా అది జీర్ణించుకుపోవాలి గదా! లేనటువంటి ఒక అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళు అక్కడికెళ్ళొచ్చిన తర్వాతే నాకు అదృష్టం కలిసొచ్చింది అని జెప్పి, అక్కడ గుళ్ళో గూడా కుక్కలు తిరుగుతాయి కుక్ అని జెప్పేసి, అక్కడ కుక్కలంటే ఇష్టపడాలని నేర్పించారని జెప్పేసి వీళ్ళు ఇంట్లో కుక్కలు పెంచేసుకొని, ఇవన్నీ గూడా ఇదే. కేవలం ఇక్కడ అదృష్టం ఒకటి మాత్రమే నకారం చేయట్లేదండి. నేను నిన్నటి దాకా అడిగారు. సుబ్బారావు గారు ఉన్నారు ఇవాళ? సుబ్బారావు గారు ఉన్నారండి? లేరు గురుగారు. లేరా? హ్మ్. ఇక్కడ కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్మకూడదు అని చెప్పట్లేదండి. అదృష్టం పేరుతో వేరేవేవైతే చేస్తున్నామో అవన్నీ గూడా. అదృష్ అదృష్టం శాస్త్ర విరుద్ధం. సో, శాస్త్ర విరుద్ధంగా జేసి అక్కడొచ్చి అప్పుడు ఆ యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ఏదో ఒక ఇష్ట ఇష్ట ఫలాన్ని దానికి అంటగట్టి, అది దాని వల్లే ఈ ఇష్ట ఫల ప్రాప్తి వచ్చింది అని అనుకోవడం కూడా మూర్ఖత్వం. దెబ్బతో అన్నిటిని నకారం చేస్తున్నారండి. ఎక్కడైనా ఏదైనా పురాణంలో ఉందా? ఏదైనా పురాణంలో వివరించి ఉంటే, అక్కడ ఏదైనా మహర్షియో, మునియో తపస్సు చేసుకొని, ఇక్కడ తపస్సు చేసినందుకు నాకు ఈ ఫలం వచ్చింది కాబట్టి, ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫలమే రావాలి అని చెప్పి తన తపస్సుని మొత్తం యావత్ ధారపోస్తే ఆ క్షేత్రానికి ఆ ఫలం ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళడం అది పురాణంలో ఉంటే మాత్రమే అది. స్థల పురాణం కాదండి. మళ్ళీ స్థల పురాణం అక్కడ వెళ్ళి అన్ని పుట్టించుకొని చెప్తారు. గోకర్ణంలో ఇక్కడే హనుమంతుడు ఇక్కడే పుట్టాడని ఏదో చిన్న గుహ చూపించేసి, ఇదే అంజనాద్రి ఇక్కడే పుట్టాడని చెప్పేసి గోకర్ణంలో చూపిస్తారు. అలాంటివన్నీ చెప్పట్లేదు. గోకర్ణ క్షేత్రానికి వేరే మహాత్మ్యం ఉంది. పురాణంలో ఏముందో అదే గోకర్ణ క్షేత్రానికి మహాత్మ్యం. ఇంకా వేరేవేవైనా చెప్తే అక్కడ ఏమైనా కథలు అక్కడ జరిగాయని చెప్తే అవన్నీ విని సంతోషించడం వరకే చేయాలి గానీ, నాకు గూడా అలాగే జరుగుతుంది అని చెప్పి చేయడానికి లేదు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది అంటే, సత్యనారాయణ స్వామి వ్రతం గురించి పురాణంలో చెప్పబడింది కాబట్టి, ఏదో ఒక దుష్కృతి ఉన్నది, పూర్వజన్మంలో చేసినట్టు పురాకృతమైనటువంటి దుష్కృతి సత్ఫలితాలను ఇవ్వకుండా ఆపుతున్నది. అది సత్యనారాయణ వ్రతం ద్వారా పోగొట్టుకొని నేను సత్ఫలితాన్ని లేదా ఆ దుష్కృతి ప్రభావాన్ని తక్కువ చేసుకున్నాను అని చెబితే నమ్మవచ్చు. ఎందుకంటే అది పురాణంలో ఉంది కాబట్టి. పురాణంలో లేనిది ఒక వ్రతాన్ని వీళ్ళే కల్పించి, ఒక వ్రతం చేసేసి, సత్యనారాయణ స్వామి వ్రతంలో 5 కథలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 5 కథలు పెట్టేసి, ఎవరైనా చెప్పొచ్చు, వేదం ఎవరైనా చెప్పొచ్చు అని చెప్పేసి పురుష సూక్త, స్త్రీ సూక్త విధానంతో పూజలు పెట్టేసి ఆ పుస్తకాలు చదివేసుకోండి అని చెప్పేసి ఆ పుస్తకాలు అలా పూజలు చేసేస్తూ వీళ్ళకి ఏదైనా మంచి జరిగితే దానివల్లే జరిగింది. అదృష్టం అనేది ఉంది కదండి.
పురాణేషు అదృష్టం అని చెప్పాలి. పురాణాల్లో కనబడని దానికి ఈ సత్కృతి ఫలితాల్ని దుష్కృతి ప్రభావాన్ని తగ్గించడానికి అన్నిటిని కూడా అంటగడితే అది కూడా అలాంటిదే. పురాణాల్లో చాలా చోట్లలో కాంట్రడిక్టెడ్ ఉంటారు కదండి. బట్ దేన్ని నమ్మాలి? కల్పభేదంతో ఏవో ఉన్నాయి అంతవరకే నమ్మాలి. ఇప్పుడు భాష వస్తే ఆ భాషలో మర్మాన్ని అర్థం చేసుకొని, ఓ ఇక్కడ 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 ఈ సమాసం చెప్పుకోవాలి, ఇక్కడ ఈ సమాసం చెప్పుకోవాలి, అందుకే అర్థభేదం వచ్చింది అని ఎవడో రాసిన ట్రాన్స్లేషన్ ని చదివేసి ఇక్కడ అర్థభేదం ఉంది అని వాదిస్తే దానికి ఏం చెప్పాలి? ఎవరు మాట్లాడట్లేదు? ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నా? అయ్యో లేదు గురుగారు, ఓ, ఆలోచిస్తున్నాము మేము కూడా. నేను నేను పేరు తీయట్లేదు కానీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, తెలియదు, రామనవమి అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. కానీ ఈ రోజు అనుకోకుండా నాకు కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ నాకు అందింది. ఆయనే నా రాముడు, అందుకే ఆయనకి సీతకి నేను కళ్యాణం చేస్తా అని కళ్యాణం చేశాడు ఒకడు. ఆయన ఎవరో మీరే అర్థం చేసుకోవాలి. తెలియలేదు గురుగారు, ఆ అర్థం కాలేదు ఏమండి? గురుగారు, అర్థం కాలేదు గురుగారు. ఆ, చాలా కష్టం అండి ఇప్పుడు చెప్పడము. అవునా? ఉమ్. ఇవాళ ఆ, జరిగిన విషయం గురుగారు ఇది. ఇవాళ నాకెవరో చెప్పారు, అంటే ప్రూఫ్ తో చూపించారు. అచ్చా అచ్చా. ఒక దేవాలయంలో మ్మ్హ్మ్. ఆయనే నాకు రాముడు, ఆయనే నాకు కృష్ణుడు, ఆయనే నాకు శివుడు, అంతా ఆయనే అని చెప్పి ఆ నామాన్నే జపిస్తూ ఉన్నటువంటి ఒక భక్తుడు, నేను ఆయన్ని తప్ప నేను ఇంక వేరే వేరే దేవుణ్ణి నేను పూజించను అని చెప్పి మ్మ్. రామనవమి రోజు సీతారామ కళ్యాణం బదులు సీతకి ఆయనకి కళ్యాణం చేశాడు. చాలా తప్పు. ఇదంతా కలి ప్రభావం అంటారా గురుగారు? కాదండి, అదృష్టాన్ని నమ్మినటువంటి వాళ్ళ ప్రభావం ఇది. మ్మ్హ్మ్. అదృష్టాన్ని నమ్మితే ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అని చెప్తున్నాను నేను. కలి ప్రభావం ఏంటండి? అన్ని యుగాల్లో లేరా అంటే హిరణ్యాక్షుడు నేనే దేవుణ్ణి నన్నే పూజించాలని లేదా ఏంటి? మ్మ్హ్మ్. రావణుడు అనలేదా అవును. పార్వతీదేవి పార్వతీదేవి నీ పక్కన కంటే నా పక్కన చాలా శోభనిస్తుంది కాబట్టి నువ్వు పార్వతీదేవిని ఇచ్చే అని చెప్పి శివుడిని అడగలేదా? అవును. యుగ ప్రభావం ఏం కాదండి. అక్కడ రావణాసురుడు చేసింది అదే, ఎక్కడైనా సరే అదృష్టాన్ని నమ్ముకున్నవాడు అలాగే అవుతాడు. రావణాసురుడు పా ఈశ్వరుణ్ణి అదే చేశాడు, సీత దగ్గర కూడా అదే చేశాడు. అవును. ఎందుకు అంటే నేను తపస్సు చేశాను, నాకు బ్రహ్మ వరం ఉన్నది, ఆ వరంతో నేను అదృష్టవంతుణ్ణయ్యాను, నేను ఏం కావాలంటే అది చేస్తాను. అదృష్టవంతుణ్ణయ్యాను, నేను అదృష్టవంతుణ్ణి అని ఎవడెవడు మాటి మాటికి అనుకుంటాడో వాడే ఇలాంటి పనులు చేస్తాడు. నాకు ఇప్పుడు చాలా సార్లు అనిపిస్తుందండి, ఈ యోగ వాసిష్ట
ఇది కదండి, దీన్ని పాఠ్య గ్రంథంగా పెట్టాలి కదండి. అవును గురుగారు. నిజంగా భగవద్గీతలో ఉన్నవి లేనివి అన్ని కల్పించేసి భగవద్గీత ఏది చెప్పిందో దాన్ని వదిలేసి మిగతావన్నీ భగవద్గీతలో వెతికేసి ఉండుండొచ్చు, వాళ్ళకి కనిపడి ఉండొచ్చు. వాళ్ళకి వీళ్ళకి కనపడింది అంటే శంకరాచార్యులకు కనపడదా అండి? ఒకవేళ నిజంగా భగవద్గీత టైం మేనేజ్మెంట్ గురించే చెప్పింది అంటే టైం మేనేజ్మెంట్ శంకరాచార్యులకు తెలీదా? 32 సంవత్సరాల్లో ఇన్ని గ్రంథాలు ఆయన 8వ ఏట నుంచి 32 సంవత్సరాలు ఆయన నిర్యాణం వరకు 24 ఏళ్లలో ఇన్ని గ్రంథాలు రచించారు కదా, ఆయనకి టైం మేనేజ్మెంట్ గురించి తెలీదా? సన్యాసాశ్రమంలో ఉన్నారు ఆయన 8వ ఏట నుంచి. అవును. యతికి సమయం గురించి తెలియదా? సమయ పరిపాలన గురించి ఆయన ఎందుకు రాయలేదు భగవద్గీతలు ఇక్కడ టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారని చెప్పి? అది కరెక్ట్ కాదు కాబట్టి ఆయన దాంట్లో ఆ విషయం కాదు కదా ప్రస్తావించింది. కృష్ణుడు చెప్పింది అది కాదు. భగవద్గీతలో ఏం చెప్పారు అక్కడ? ఏం చెప్పారో ఆయన నిష్కర్షగా చెప్పారు. ఏది ప్రధానంగా మాట్లాడారో దాని గురించి ఉంది. చెప్పారు. భగవద్గీతలో ఆత్మస్థైర్యాన్ని నింపడం ఉన్నది అంటే ఆత్మస్థైర్యం మాత్రమే ఉందా అక్కడ? ఆత్మ అంటే ఏంటి, స్థైర్యం అంటే ఏంటి? భగవద్గీతలో ఆత్మస్థైర్యం అని చెప్పేసి దానికి అలా పెడితే మార్కెటింగ్ చేయలేమని చెప్పేసి దానికి ఇంకో పేరు పెట్టి భగవద్గీత మాత్రమే చెప్తుందా? ఆత్మస్థైర్యం ఇంకే గ్రంథం చెప్పలేదా? అంటే దీన్ని కమర్షియల్ గా దాన్ని వాడుకుంటున్నారు ఎవరికి బుద్ధికి తోచినట్లు వాళ్ళు. నమస్కారం గురుగారు. ఓకే, ఆ గుడిలో ఇది చేస్తున్నప్పుడు మరి వాళ్ళు ఖండించాలి కదండి. కళ్యాణం చేసే పురోహితులు చుట్టుపక్కల జనాలు వాళ్ళు ఖండించాలి కదండి. చేసిన ఆయన పురోహితుడే. ఆయనకి అదృష్టం కలిసి వచ్చిందా వాళ్ళ వలన? చేసిన ఆయన పురోహితుడే. చుట్టూన్న వాళ్ళు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇంకా పరమభక్తులు. మరి అలాగా ఎవరో ఒకరు ఖండించాలండి. ఖండించకపోతేనే ఇవన్నీ ప్రజ్వలిస్తున్నాయి ఎక్కువ. ఖండించామనుకోండి, ఇప్పుడు చూడండి ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఆ పేరు కూడా తీసుకోలేము. ఇప్పుడు పేరు తీసుకుంటే దానికి పెద్ద చర్చలు రేపటి రోజున అదే జరుగుతుంది. ఖండించడానికి ఫోన్ చేశాను ఆయనకి నేను. చేస్తే ఇంకా ఆయన ఎన్ని మాటలు అన్నారో అన్ని మాటలు నన్ను బూతులు తిట్టి పెట్టాడు నా ఫోన్. అయ్యయ్యో ఏం లేదు, ఆయన వినిపించాల్సింది వినిపించాను కానీ కాకపోతే ఒప్పుకోలేకపోతున్నాడు. అనేమంటున్నాడు, శాస్త్రం అదే చెప్తుంది కదా, ఉపాస్య దైవాన్ని అంతటా చూడాలి అని చెప్పి. ఉపాస్య దేవతలు అంటే మనకి శాస్త్రంలో చెప్పిన మనకి షణ్ముఖ ఇది ఉన్నాయి, అవి వాటినే తప్ప ఇవన్నీ ఉదాహరణకి నాకు ఉపాస్య దేవత శివుడు అనుకోండి, అంతటా చూడాలని చెప్పేసి నేను రాముడి స్థానంలో శివుడు పెట్టి కళ్యాణం ఇంట్లో పెట్టి పూజ చేయలేం కదండి, అన్నిట్లో చూడాలంటే. అలా కాదు. ఇప్పుడు నా ఉపాస్య దేవత అంతటా చూడాలి అని అనుకుంటే రాముడి స్థానంలో శివుని పెట్టి నేను కళ్యాణం చేయలేను కదండి. అప్పుడు కళ్యాణం దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా శాస్త్రాన్ని. ఇప్పుడు నేను కళ్యాణం చేస్తున్నాను అంటే ఇది ఆగమ శాస్త్ర ప్రకారం చేస్తున్నాను. ఆగమ శాస్త్రంలో ఏ నామంతో పుంము రూపాన్ని, ఏ నామంతో స్త్రీ రూపాన్ని చెయ్యాలి అని నియమం ఉన్నదండి. కృష్ణ కళ్యాణమే చెయ్యాలి, రాధాకృష్ణ కళ్యాణం లేదు ఎక్కడ. అవును వెళ్ళలేదు కూడా ఎక్కడ. కళ్యాణం చేస్తే రుక్మిణీ కృష్ణ కళ్యాణమే చెయ్యాలి, రాధాకృష్ణుల కళ్యాణం ఎక్కడా లేదు. గంగని శివుడు తల మీద పెట్టుకున్నాడు కాబట్టి గంగా శివ కళ్యాణం అని ఎక్కడా లేదు. అవును తులసి దామోదర వివాహం చేస్తాం కానీ దామోదర రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి తులసి వివాహం చేస్తాం, అంతేగాని తులసి విష్ణు వివాహం అని ఎక్కడా చేయము. అవునా? భూమికి పతి ఆయన విష్ణువు కాబట్టి
భూ భూమికి వరాహస్వామికి వివాహం చేస్తాం కానీ భూమికి విష్ణువుకి వివాహం చెయ్యము కళ్యాణం చెయ్యాలి అనుకుంటే. అవును. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఎప్పుడో ఒకసారి ఆ దర్గాకు వెళ్ళినప్పుడు ఏదో 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 మంచి జరిగింది అని ఊహించేసుకొని నా అదృష్టం ఇక్కడే ఉంది అని అనుకొని ఇక నేను ఇక్కడ పూజిస్తేనే నా అదృష్టం ఎప్పుడూ వృద్ధి చెందుతూ ఉంటుంది అని అనుకొని మూర్ఖత్వంతో అదృష్టాన్ని నమ్మినటువంటి వాడు చేసేటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు ఇవి. అవును. ఒకటి గురుగారు, నేను ఇంకోటి కూడా విన్నాను. ఒకటి మిగిలిన ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. సాయిబాబా గారిని నమ్ముకొని పూజ చేస్తే నేను ఆ పేరు డబ్బులు బాగా తీయలేదు నేను ఆ పేరు తీయలేదు, మీరు ఆ పేరు తీయకండి. ఓకే ఎందుకంటే ఈ వీడియోలు నేను యూట్యూబ్ లో కూడా పెడుతున్నాను, నాకు ప్రశాంతంగా ఉండాలని. ఓకే సరే సరే ఓకే తప్పైపోయింది, క్షమించండి. అవి కారణం నేనేమంటున్నాను, ఆ డబ్బులు ఇవేవైనా కారణం ఉండొచ్చు కాక, నేను ప్రైమరీ రూట్ కాజ్ చెప్తున్నాను. నేను అదృష్టం ఇవన్నీ అదృష్టాన్ని నమ్మిన వాడే శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తాడని చెప్తున్నాను నేను. నిజమండి, అది నిజం. నిన్న మీరందరూ అడిగారు, ఇంకా మాకు పోవట్లేదండి భావన, అదృష్టము దురదృష్టం అనేటువంటి భావన పోవట్లేదు అని మీరు అన్నారు కదా. అది అలాగే పెట్టుకుంటే ఎక్కడ దాకా వెళ్తాము అని ఈరోజు చెప్తున్నాను. నిజమండి, నిజం. నేను చెప్తున్నానంటే మళ్ళీ ఏదో నేను చెప్తున్నాను మీరు అనకూడదు. ఇప్పుడు మీ ఉదాహరణ బట్టి ఇక్కడ కొంచెం అర్థమైంది. వశిష్ఠుల వారు అదే చెప్తున్నారు. నేను చెప్తున్నానా, చెప్పండి, వినండి తర్వాత శ్లోకం. ఇత్థం మమాభివద్బుద్ధి ఇత్థం మే నిశ్చయో హ్యభూత్ ఇది కర్మఫల ప్రాప్తో యోక్తి తద్దైవముచ్యతే. ఆహా, కర్మఫలము ఏదో ఒకటి వచ్చింది కానీ నాకు ఇట్లాంటి బుద్ధి ఒకటి వచ్చిందండి అని నిశ్చయించుకొని దానికి అందుకే నాకు ఇట్లాంటి ఫలం వచ్చింది అని అనుకొని వాడే అనుకునే దానికి, అది ఈ అదృష్టం దైవ కల్పనకి మూలం. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పండి గురుగారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అదృష్టానికి ఇవన్నీ అట్రిబ్యూట్ చేయడము అని అంటే, నాకే ఇలాంటి నాకు ఎందుకు నేను ఇప్పుడు ఏ పేరైతే తీసుకోవాలో ఆ పేరు చెప్పలేను కాబట్టి నేను ఇంకో ఉదాహరణ చెప్తున్నానండి. నేను నిన్న రాత్రి ఒక కుక్కకి రొట్టె వేశానండి. ఇట్లా వేసి కుక్కకి రొట్టె వేసి వచ్చానో లేదో నాకు ఫోన్ వచ్చింది మా బాస్ నుంచి, నాకు ప్రమోషన్ వచ్చిందని. ఈ థాట్ ఉంది కదా, అసలు రెండింటికి సంబంధమే లేదు. వీడు కుక్కకు రొట్టేసాడా లేదా అని వాళ్ళ బాస్ ఏం సీసీ కెమెరా చూడలేదు. ఇది వీళ్ళ భావన. నాకు ఇలాంటి వీడి తర్వాత చెప్తున్నాడు, చూసావా ఎంత కోఇన్సిడెన్స్, ఆ కుక్కకి రొట్టె వేసానో లేదో నాకు ఫోన్ వచ్చింది. ఇంకా అయిపోయింది, వీడికి ఆ కుక్కకి ఇష్టం లేకపోయినా, కడుపు నిండిపోయినా, దానికి తినాలని లేకపోయినా, అజీర్తి చేసినా దానిట్లో రోజు కుక్కి 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 అజీర్తితో చంపేస్తాడు కుక్కని. కానీ ఆ కుక్క వల్ల నాకు అదృష్టం రాలేదు అని మాత్రం నమ్మాడు. ఇంకా మీరు దీన్ని ఎక్కడికైనా పెట్టుకోండి. ఈ ఉపమానాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు కుక్కలే కాదు గురుగారు, పిల్లులు కూడా పెంచుతున్నారు, అవి కూడా అదృష్టమేనంట. విషయం ఏంటంటే పిల్లిని పెంచుకోవచ్చండి, కానీ దాని రోమాలు ప్రతి రోమము పాపం అని చెప్పి మనకు అంటారు కదండి. భోజనం చేసి ఇక్కడ ధర్మశాస్త్ర పాఠంలో ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలిసిందే. పిల్లి భోజనం చేస్తున్నప్పుడు మాత్రమే పిల్లిని తాకకూడదు. ఒకవేళ భోజనాన్ని కూర్చున్న తర్వాత పిల్లి తాకితే అప్పుడు వదిలేసి స్నానం చేసి మళ్ళీ వండుకొని తినాలి అని ఉంది. అంతేకాని మిగతా సమయాల్లో ఆ నియమం లేదు. కానీ కుక్కని ఎప్పుడు తాకకూడదు. కుక్కని ఎప్పుడు తాకినా యజ్ఞోపవీతం మార్చుకోవాలి. అంటే పిల్లల్ని పెంచుకోవచ్చు అనమాట.
పెంచుకోవచ్చు అంటే దాన్ని ఒళ్ళో పెట్టుకొని దాన్ని ముద్దాడి ఇవన్నీ చేయమని చెప్పలేదు. ఇంట్లో అని సాకొచ్చు. ఇంట్లో కూడా తిరగొచ్చా అండి? ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో పిల్లులు ఒకటి ఉంటున్నాయి, కుక్కలు పిల్లులు. పిల్లికి దోషం చెప్పలేదండి. ఓకే. ఆహా. మ్మ్. కానీ భోజనం చేసేప్పుడు తాకకూడదు అన్నారు. కానీ అక్కడ ఉండట్లేదు కాదు, అక్కడ కాపట్లేదుగా. భోజనం అవును. చేసేప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీకు ఒక ముద్ద నాకు ఒక ముద్ద అనే కదా చేస్తున్నారు. ఈ పిల్లి మా ఇంటికి వచ్చింది, అప్పటి నుంచి నాకు అదృష్టం పట్టింది. ఈ థాట్ ఉంది చూసారా, అక్కడి నుంచి అదృష్టం మీద నమ్మకం ఏర్పడుతుంది. ఓకే. వాడు నిజంగా సరే అండి, ఎప్పుడో ఒకసారి నిజంగా వాడి చేతిలో వాడికి అవసరం లేకపోయినా ఓ బిస్కెట్ ముక్క ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్నాడు. అటుగా కుక్ వచ్చి వీడిని చూస్తూ ఆకలిస్తుందిరా, ఆ బిస్కెట్ నాకు ఇవ్వరా అన్నట్టుగా ఒకసారి వీడి వైపు చూసింది. పో నేను ఇవ్వను పో అని చెప్పేసి వీడు తినేశాడు. దాంతో వీడికి ఏమైపోయింది, ఆ దుష్కృతి. ఎక్కడికి వెళ్ళినా వీడికి అన్ని పనుల ఆటంకం వచ్చింది. అలాగే అనుకోకుండా ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఏం చేయాలో తెలియక అక్కడ వీధి మీద కూర్చుంటే అక్కడ కుక్ వచ్చింది, దానికి రొట్టె వేశాడు, అది తిన్నాడు. అప్పటికి ఏమైంది, అంతకుముందు వాడు చేసినటువంటి పాపం బ్యాలెన్స్ అయింది ఈ సుకృతంతో. తర్వాత వాడు ఎన్నో రోజుల నుంచి వాడు పెండింగ్ ఉన్నటువంటి ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చింది. ఇలా ఇలా అర్థం చేసుకుంటే అప్పుడు అదృష్టం మీద అసలు మనసే లేదు. నిజంగా మాట్లాడితే దీనికి దానికి సంబంధమే లేదు కదా గురువు గారు. ఉండొచ్చు కాక ఏంటి, ఎక్కడి నుంచి సంబంధము, నువ్వు ముందు చేసినటువంటి దుష్కృతి ఇక్కడ దాకా బ్యాలెన్స్ తీసుకొస్తే అయిపోయింది. ఆ చిన్నగా దానికి ఆకలితో ఉన్న కుక్కకి రొట్టె ముక్క వేయంగానే ఓకే, అది ఇంతకుముందు నువ్వు balance. చేసినటువంటి పాపం నెగేట్ అయిపోయి ఈ సుత్కృతి ఇంతకుముందు కూడా చెప్పుకున్నావు కదండి, సుత్కృతి దుష్కృతులు రెండు పొట్టేళ్ల లాంటివి. ఏది బలవంతమైతే దాన్ని ఇంకొక దాన్ని అణగదొక్కేస్తుంది అని. సో ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్న కుక్కకి రొట్టె ముక్క వేయంగానే దాంతో నీ సుకృతి బలవంతమైపోయి ఆ దుష్కృతి ప్రభావాన్ని ఫలాన్ని తక్కువ చేయంగానే నీకు కావాల్సిన పని అయిపోయింది. ఇలా ఉంటే ఇలాంటివి ఏవో 4-5 ఇన్సిడెంట్స్ తీసుకొని, అసలు లాల్ కితాబ్కి జ్యోతిష్యానికి సంబంధం లేదండి. లాల్ కితాబ్ అనేటువంటిది తుర్కమెనిస్తాన్ లో, తర్వాత సెంట్రల్ ఏషియాలో ఇప్పుడు ఏవైతే అన్ని ఇస్లాం కంట్రీస్ గా మారిపోయాయో అక్కడ పాటించేటువంటి ఒక గ్రంథం. వెస్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఇంకా ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ అలాంటి చోట్లలో అంతా అక్కడ వాడు ఏం రాశాడో తెలియదు. వీడు దీంట్లో కల్పించేశారు. ఇంకా చూడండి, అసలు జ్యోతిష శాస్త్రానికి గురువారం రోజు ఈయన పూజ చేయడానికి సంబంధమే లేదండి. ఈ రోజు గురువారం మీనరాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అందుకే ఈయనకి పూజ చేయండి. ఎలా చెప్తుందండి జ్యోతిష శాస్త్రం ఈయనకి పూజ చేయమని చెప్పి? అంటే ఈయనకంటే ముందు మన గురువులు లేరా? మీ 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 గురువులకు వెళ్ళి నమస్కారం చేసుకోండి అని చెప్తారు. అసలు గురువారానికి గురువుకి సంబంధం ఏంటండి? గురువారం అంటే గురు హోరలో సూర్యోదయం అయింది కాబట్టి గురువారం అండి. బృహస్పతి హోరలో సూర్యోదయం అయింది కాబట్టి అది బృహస్పతివారం. దానికి గురువుకి సంబంధం ఏంటండి? ఆ రోజు చెప్పులు లేకుండా నడుస్తాను, తెల్లగుడ్డలు వేసుకొని ఉంటాను నేను. పేర్లు మ్యాచ్ అవుతున్నాయి గురుగారు, అది మీరు చూడట్లేదు. మరి శుక్రవారం అయితే శుక్రాచార్యుడి పూజ చేయాలిగా, అమ్మవారికి ఎందుకు చేస్తున్నారు? దురదృష్టం వస్తుంది గురుగారు అప్పుడు. అలా కాదండి గురువుగారు, బృహస్పతివారం దేవతల గురువు కాబట్టి గురువారం అని చెప్పి పూజ చేస్తున్నారు గురువు గారు. కానీ శుక్రాచార్య రాక్షసుల గురువు కాబట్టి రాక్షసులు అయిపోతాం అని చెప్పి శుక్రవారం పూజ చేయట్లేదు. అలానే మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేస్తారు డబ్బుల కోసం అని. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, బుధవారం బుద్ధుడి రోజు అంట. బుధ రెండు కలిసాయి కదా, అంతే చిన్నగా అంత ఒక అక్షరం కలిస్తే చాలు. ఇష్టానిష్ట ఫల
ప్రాప్తౌ ఇదమిత్యస్య వాచకం ఆశ్వాసన మాత్రావచో దైవమిత్యేవ గచ్చతే. ఇంకెన్నిసార్లు చెప్పినా నేను ఇదే చెప్తానయ్యా రామ, అదృష్టం అనేటువంటిది కల్పించబడింది. ఇష్టానిష్ట ఫల ప్రాప్తిలో ఇదం ఇత్యస్య వాచకం. ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి ఆ క్రొనాలజికో సమజీ అన్నట్టుగా క్రొనాలజీ తీసుకోవాలి. ఎక్కడో మధ్యలో ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని ఆ తర్వాత రెండో ఇన్సిడెంట్ తీసుకొని నేను ఇంత కష్టంలో ఉన్నప్పుడు కుక్కకి రొట్టేసాను కాబట్టి నాకు ఈ అదృష్టం వచ్చింది అని అన్నాడు. అరే అంత నీవు కష్టంలో ఉన్న ఆ కష్టానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ మధ్యలో అప్పుడు కుక్క ఏమైపోతుంది? ఆ కుక్కకి రొట్టె వేయడం అనేటువంటిది ఏమైపోతుంది? వన్ అమాంగ్స్ ద చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అవుతుంది అంతే. స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్ అవ్వదు అప్పుడు అది. కానీ మనం ఈ అదృష్టము అని కల్పించినప్పుడు ఏమవుతుంది? ఆ కుక్కకి నేను రొట్టె పెట్టడం వల్ల నాకు అదృష్టం కలిసి వచ్చి నాకు నేను అనుకున్న ప్రమోషన్ వచ్చింది. అంటే అప్పుడు కుక్కకి రొట్టె వేయడం స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్ అయిపోయింది. చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్నిటినీ స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్. అవును. అప్పుడు రాముడు అంటున్నాడు, భగవంధ సర్వధర్మజ్ఞ యత్ప్రాకర్మోపసంచితం తద్దైవం దైవమిత్యుక్తం అపమృష్టం కథం త్వయా. మీరేమంటున్నారు? పూర్వం సంపాదించినటువంటి కర్మలే, ఆ ఫలాలే దాన్నే దైవము అని అనుకోవాలి, కానీ ఇంకొకటి కాదు అని చెప్పి మళ్ళీ అంటూనే దైవం లేదు అంటున్నారు, అదృష్టం అనేటువంటిది లేదు అంటున్నారు. పూర్వం కథలు లేవా అని అప్పుడంటే మళ్ళీ వశిష్ఠులు అలా చెప్తున్నారు, సాధు రాఘవ జానాసి శృణు వక్ష్యామి తేఖిలం దైవం నాస్తి తేయేన స్థిరా బుద్ధిర్భవిష్యతి. నేను ఇంకా విషయం చెప్పబోతున్నాను రామా. ఇంకా నేను చెప్పేటువంటి విషయాలు వింటే నీకు అదృష్టం అనేటువంటి దాని మీదే అదృష్ట భావం తొలగిపోతుంది. ఇంక నీకు అదృష్టం అనేటువంటి ఇంకా అదృష్ట దురదృష్టాలు, అదృష్ట శబ్దంతో రెండు కూడా, అదృష్ట దురదృష్టాలు రెండింటి మీద కూడా స్థిర భావం తొలగిపోతుంది. యా మనోవాసనా పూర్వం బభూవ కిల భూరిషః సైవేయం కర్మ భావేన నృణాం పరిణతిం గతా. ఇప్పుడు ఈ కుక్కకి రొట్టె వేయాలి అని వాడికి మనసులో ఎందుకు వచ్చింది చెప్పండి? బాల్యంలోనో క్రితం జన్మలోనో ఎప్పుడో ఒకసారి కుక్కని ఆట పట్టించడానికి దాని ముందు రొట్టె ఆడించాడు. ఆకలితో అది పాపము నాలుక వేలాడి తీసుకుంటూ జల్లు గార్చుకుంటూ వీడి దగ్గరికి వచ్చింది. వెంటనే దాన్ని పరిహాసం చేయాలని చెప్పేసి రొట్టెని వీడు తినేశాడు. ఇక అప్పటి నుంచి వీడి మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ నాటుకుపోయింది, అయ్యో నేను ఇలా చేశానే అని చెప్పి. ఇంకా దానికి ఇంకొకటిగా మసాలా యాడ్ చేద్దాం. అలా చేశాడు. ఇంకా రాత్రికి ఆ కుక్కకి వేరే ఇంకెక్కడ ఆహారం దొరకక పొద్దునే చనిపోయింది. వీడికి తెలిసింది ఆ విషయం. అయ్యో రాత్రి నేను రొట్టె ఇచ్చింటే కుక్క బతికేది కదా అని ఒక గిల్టీ ఫీలింగ్ వీడి మనసులో నాటుకుపోయింది. అది ఇంకా తర్వాత జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఏ పని చేయాలనుకున్నా కూడా వీడికి ఎగ్జాక్ట్ గా అదే ఇన్సిడెంట్ గుర్తుకు రాలేదు. అంటే గర్భంలో అన్ని గుర్తు చేసుకున్నాం కదా, గర్భంలో ఉన్నప్పుడు అన్ని చేసిన పనులు అన్ని గుర్తు చేసుకున్నాం. అది ఒక కోడ్ లాగా మనసులో ఉండిపోయింది. నేను ఏ పని చేసినా ముందుకు రాదు, ఎందుకు అంటే ఆకలితో ఉన్న కుక్కని నేను చంపేశాను కాబట్టి. దానికి కళ్ళ ముందు నేను రొట్టెని ఆడించి దానికి ఇవ్వకుండా నేను తినేసి దాన్ని పరిహాసం చేశాను. అందుకే నన్ను కూడా కాలం ఇలాగే చేస్తుంది. నా ముందరి దాకా నాకు కావాల్సింది తీసుకొచ్చి ఇంకేం నోరు తెరిచి తిందాము అనే లోపు లాక్కుంటుంది అని వాడు మనసులో స్థిరంగా పడిపోయి వీడు మథన పడడం చూడలేక మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఇంకోసారి నేను ఈ తప్పు చేయను అని సంకల్పించుకున్నాడు. అంతో వాడి ముందరికి కుక్క వచ్చింది. ఆ కుక్క సగం ఆకలితోనే ఉంది. వీడి కర్మ వాసన వీడిని ఎలా నడిపించింది అంటే, వీడు ఆకలితో ఉన్నాడు, ఈ రొట్టె తినకపోతే వీడే చచ్చిపోతాడేమో ఈరోజు, అయినా కూడా కుక్కకే ఇచ్చాడు.
వీడి వీడు వీడు ఆ రొట్టె తినకపోతే వీడే చనిపోయే పరిస్థితిలో ఉన్నా కూడా ఆ కుక్కకి తినిపించాడు కాబట్టి అంతకు ముందు నుంచి వస్తున్నటువంటి ఆ గిల్టీ ఫీలింగ్ పోయింది. పోగానే వీడి పని అయిపోయింది. అదే చెప్తున్నారు ఇక్కడ. యా మనోవాసన పూర్వం బభూవ కిల భూరిష సైవేయం కర్మభావేన నృణాం పరిణతిం గత. వెనుకటి జన్మలో వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రబోధితాలై అవే కర్మలుగా మారతాయి. జంతుర్యద్వాసనో రామ తత్కర్తా భవతి క్షణాత్ అన్యకర్మాణ్య భావశ్చేత్ ఏతన్నైవోపపద్యతే. జంతుర్యద్వాసనో రామ తత్కర్తా భవతి క్షణాత్ అన్యకర్మాభావశ్చేత్ ఏతన్నైవోపపద్యతే. వాసనలను అనుసరించడమే వాసనలు అనుసరించే జీవుడు చేసేటువంటి కర్మలు కూడా ఉంటాయి. కర్మలు ఒకలాగా, మనోభావాలు ఇంకోలాగా ఉండవు. మనసుతో ఏది సంకల్పిస్తున్నాడో, వాసనలు ఎలా ఉన్నాయో మనసులో ఎలా సంకల్పిస్తాడో అవే కార్యాలుగా ఉంటాయి. ఇప్పుడు అందుకోసమని అలాంటిది ఏమీ లేదండి అని అంటే, ఇప్పుడు వాడు దొంగతనం చేశాడు, చెయ్యక చేశాడు. వాడు అసలు ఎప్పుడు దొంగతనం చేయడు, కానీ చేశాడు, పట్టుబడ్డాడు. వాడికి శిక్ష వేస్తున్నామా లేదా? వేస్తున్నాం గురుగారు. ఒకడు గజ దొంగ, వాడి జీవితం అంతా దొంగతనం చేస్తున్నాడు, వాడు ఎప్పుడు పట్టుబడలేదు, ఎప్పుడు ఒకసారి పట్టుబడ్డాడు. ఇప్పుడు కూడా చూడండి, చెప్తూ ఉంటే నాకు కూడా వాడి దురదృష్టం ఎక్కువ, ఇలా వాడి అదృష్టము దురదృష్టము ఇలాంటి పదాలు నాకు కూడా వస్తున్నాయి, కానీ బలవంతంగా ఆపుకొని చెప్తున్నాను. వాడు ఒకరోజు పట్టుబడ్డాడు, వాడికి శిక్ష వేస్తారా లేదా? వేస్తారు. ఎందుకు దండన ఎందుకు వేస్తున్నాడు రాజు? అది దుష్కర్మ. కరెక్టే, కానీ ఎందుకు వేస్తున్నారు? ఇంకొకసారి అలా చేయకుండా. చాలా దగ్గరికి వచ్చారు. వాడు ఇంకొకసారి అలా చేయకుండా ఉండడానికి వాడు మనసులో సంకల్పించుకుంటాడు అని. వాడు మనసులో సంకల్పించుకుంటాడు అంటే వాడి కర్మ, వాడు పురాకృత వాసనలు ఏవైనా ఉంటే ఆ వాసనల్ని జయించగలుగుతాడు. ఎప్పుడు వాడు నిజంగా రోజు ఏ పని చేస్తున్నాడో దాని నుంచి వాడిని విరమింపజేసి దాని పట్ల ఆలోచింపజేస్తే, ఒక దగ్గర బందీగా ఉంచితే వాడు దాని గురించి ఆలోచించి, ఏదో పురాకృత కర్మ వల్ల నేను ఆ వాసన బలం చేత ఈ పని చేస్తున్నాను, కాబట్టి నేను ఆ వాసనని జయించాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం నేనేం చేయాలి? ఆ వాసన బలం చేత మనసులో సంకల్పించుకొని నేను ఈ దుష్కృతి చేశాను, మళ్ళీ ఇంకోసారి దుష్కృతి చేయకుండా ఉండాలంటే నేను ఆ వాసన బలాన్ని మనసులోనే దాన్ని నిర్మూలన ఏదైనా సరే అని వాడు ఆలోచించాలి అని శిక్ష వేస్తున్నామండి. అది చెప్పండి. ఇప్పుడు అదే అదే అంటే మీరన్న ఒకసారి ఎవరైనా దొంగతనం చేశారు మాటకి, ఇప్పుడు అంటే చిన్నతనంలోనే ఏవో తెలియకో ఏవో జరుగుతూ ఉంటాయి. అంటే నేను లోక దృష్టితో మాట్లాడుతున్నాను. సో ఎవరైనా అలాంటివి చేసినప్పుడు మరి వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడో ఈ తప్పు జరిగిందనో, పశ్చాత్తాపం ఏదో సంథింగ్ లేకపోతే వయసు రీత్యా మళ్ళీ ఎదిగినప్పుడు నేను పలానా అప్పుడు ఇలాంటి పొరపాటు జరిగింది అని చెప్పి, అప్పుడు దాన్ని మరి అంటే ఎలా గురుగారు? అంటే ఇది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగిన ప్రశ్న దీనికి సంబంధించిందో లేదో కూడా నాకు చిన్న డౌట్ వస్తుంది అడుగుతుంటే.
ఆ, అది ఎలా చూడాలి అనేది నా క్వశ్చన్. దీంట్లో ప్రశ్నే అర్థం కాలేదు నాకు. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను గురుగారు అడుగుతుంటే. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక గజ దొంగ ఎవరైనా అలా పట్టుబడి మళ్ళీ చేయకూడదని వాడి మనసులో కలగడానికి అని చెప్పి ఆ అదే శిక్ష. ఓ శిక్ష శిక్ష వేస్తారు అది ఇది అని చెప్తారు. ఇప్పుడు అలాగా ఎవరైనా మామూలుగా ఒక మామూలు మనిషి చిన్నతనంలో కానీ ఒక వయసు రీత్యా అంటే చిన్నప్పుడు అనేది అంత బుద్ధి పక్వత ఉండదు కాబట్టి ఏదో తెలుసో తెలియకో ఎలాగో అలా జరుగుతాయి కొన్నిసార్లు ఏవో తప్పులు చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి, ఒక మాట ఎవరితో అయినా పరుషంగా మాట్లాడమనివ్వండి, లేదా మీ ఆ మన సంకల్పంలో కూడా ఏదైనా దుష్సంకల్పాలు అలాంటివి కలగచ్చు మామూలుగా. బట్ కలిగాయని చెప్పి అప్పటికి ఆ విజ్ఞత లేకపోవడం చేత అది అలా అది మనకి ఆ థాట్ రాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఒక వయసు రీత్యా కొంచెం పెద్దవాళ్ళం అయ్యాకో లేకపోతే ఎప్పుడో అయ్యే నేను అక్కడ తప్పు చేశానే అని మాట అనుకోవడం ఒక ఎత్తు. బట్ దాని వల్ల మనం అనుభవించేది కానీ లేకపోతే ఏంటంటారు దాని పరిణామం కానీ ఎలా తీసుకోవాలి అది. అంటే ఆ సంకల్పం రావడం ఇప్పుడు ఒక దొంగ వాడు తప్పు చేశాడు కాబట్టి శిక్ష రాజు ఎవరు వేస్తారు అది కరెక్టే. ఇప్పుడు ఇప్పుడు స్వతహాగా మనిషి అన్న వాళ్ళకి అంటే వాళ్ళకే కలిగినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు ఎక్కడో ఎవరిది వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వయసు రీత్యా అప్పుడు అది ఎలా అంటే అది నేను చెయ్యను అని సంకల్పించుకుంటారు కరెక్టే. కానీ పదే పదే ఆ ఆలోచన మెదులుతున్నప్పుడు మాటకి అప్పుడు దాన్ని ఎలా మనం తగ్గొట్టుకోవాలని కానీ లేకపోతే ఎలాగా అని చెప్పి అది నేను అడుగుతున్నది. దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పశ్చాత్తాపడి మళ్ళీ ఇంకా చేయకుండా ఉండటమే దానికి సొల్యూషన్ అంత లేదండి మనసులో ఇది మళ్ళీ ఇదంతా కూడా సినిమా ప్రభావం అండి. ఇది పశ్చాత్తాపడ్డాం కాబట్టి ఇది మనల్ని మనకు తెలియకుండానే క్రిస్టియానిటీకి దగ్గర చేయడానికి వాడుకున్నటువంటి ఒక పన్నాగం అండి ఇది. పశ్చాత్తాపం అనేదా? పశ్చాత్తాపడ్డాడు రావణాసురుడుగా పశ్చాత్తాపడ్డాడు చివరికి యుద్ధంలో అందరినీ పోగొట్టుకున్న తర్వాత. అప్పుడు రాముడు వదిలేశాడా ఏంటి? లేదు. పాపమన్నిపు మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. క్లుప్తంగా సమాధానం చెప్తాను నేను. పశ్చాత్తాపము పశ్చాత్తాపంతో పాప ప్రక్షాళన చేసుకోవడం, ఈ మాటలు మనము ఎన్టీ రామారావు సినిమాల దగ్గర నుంచి విని 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 వచ్చామండి. నిజంగా ఈ కాన్సెప్ట్ మనకు నిజంగా ఏలియన్ కాన్సెప్ట్. ఇది కేవలం క్రిస్టియానిటీకి మనకు దగ్గరికి చేయడానికి కొరకు వాడినటువంటి చిన్న ఇదే అండి. ఇప్పుడు ఉన్నటువంటి రాసినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు కోవర్ట్ క్రిస్టియన్స్ ఉండి ఉండొచ్చు. పాప ప్రక్షాళన, పాప మన్నిపు, ఇది మన దగ్గర. వాడు పశ్చాత్తాపడ్డాడు, ఇంక వాడిని వదిలేద్దాం లేదండి. పడ్డా కూడా ముందు థాట్ పోదు కదా గురుగారు. ఇప్పుడు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోనే అంటున్నాను నేను. అది చెప్తా వినండి. ఇప్పుడు అది అలా వచ్చింది, దానికి ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి అంటే ఏదైనా ఒక నామ జపం చెయ్యాలి, ఒక సుకృతి చెయ్యాలి. అప్పుడు అది పోతుంది. అది పరిహారం. కేవలం నేను పశ్చాత్తాపడ్డాను కాబట్టి నా పాప ప్రక్షాళన అయ్యింది, అది మనకు లేనే లేదండి. వాడు కేవలం బాప్తైజ్ అయ్యాడు కాబట్టి వాడు ఎంత పెద్ద హత్య చేసినా వాడు వెళ్ళి ఆ కన్ఫెషన్ బాక్స్ లో కూర్చొని వాడికి అక్కడ కన్ఫెషన్ బాక్స్ లో వాడు చెప్పేస్తే వాడి పాప ప్రక్షాళన అయిపోతుంది అనేటువంటి నమ్మేటువంటి మతం కాదు మనది. ఆ పశ్చాత్తాపానికి తగిన యాక్షన్ ఉండాలి, ఏదో ఒకటి. దుష్కృతికి దాని ఫలితం అనుభవించాలి. ఎప్పటిదాకా
దానికంటే ఈక్వల్ అండ్ గ్రేటర్, ఈక్వల్ కాదు ఈక్వల్ ఆర్ గ్రేటర్ సుకృతి చేసేంత వరకు. సుకృతం చేసేవారు. అది ఎప్పుడు చేస్తామంటే రియలైజ్ అయినప్పుడు దానికి పరిహారం అంతే. ఏమిటి అనేది ఆలోచన. కేవలం పశ్చాత్తాపడ్డాడు కాబట్టి వాడిని వదిలేయండి, అబద్ధం. నువ్వు తప్పు తెలుసుకున్నావా, అయితే అయితే అంత దండనొద్దు, ఇంత దండన అనుభవించు అని మన పిల్లలకు నేర్పించాలండి. మనం ఏం చేస్తున్నాం తెలుసా అండి, నువ్వు తప్పు చేసావా, ఒప్పుకుంటే వదిలేస్తాను, ఒప్పుకున్నాడు, అయిపోయి వదిలేశారు. మీకు తెలియకుండానే మీ పిల్లల్ని కన్ఫెషన్ బాక్స్ కి పాప మన్నిపుకు దగ్గర చేస్తున్నారు. మా అమ్మ కూడా ఇదే చేసింది, ఇక్కడ కూడా ఇదే ఉంది. సో నేను నేను తప్పు చేస్తాను, ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాను. మా అమ్మ నన్ను క్షమించింది, ఇక్కడ కూడా క్షమిస్తున్నారు, కాబట్టి ఇది నా అమ్మతో సమానం. ఇది సబ్ కాన్షియస్ లో మీరు మన పిల్లలకి ఎలాంటి థాట్స్ పెడుతున్నామో చూడండి. అలా అన్నప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఒప్పుకొని పశ్చాత్తాపడుతూనే ఉంటారు. దానికి ఎండ్లెస్ సార్. అవును, ఏదో నా జీవితం, మీరు మీది అంటున్నారు కదండి, నేను అన్నారు కదా. నేను చిన్నప్పుడు నేను మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని అండి. మా మేనమామ వాళ్ళ అబ్బాయి నాకంటే చాలా పెద్దవారు. ఆయన మా మేనబావ. ఆయన పుస్తకాల దగ్గర ఆయన కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చిల్లర డబ్బులు అలా పెట్టేవాడు. నేనేం చేసేవాడిని, రోజు దాంట్లోంచి రూపాయి 2 రూపాయలు అలా తీసుకొని వెళ్ళి ఏదో కొనుక్కుని తినేవాడిని. ఓ 15 రోజుల తర్వాత ఆయనకి, అరే నేను రోజు ఆయనకి ఏంటంటే 10 రూపాయలు రోజు తీసుకొని వెళ్తారు ఆయన. 4 రూపాయలు బస్ ఛార్జ్, మళ్ళీ 4 రూపాయలు ఇంటికి రావడానికి 8 రూపాయలు, 2 రూపాయలు మిగిలిన అలా పెడుతూ ఉంటారు. సో ఆయనకు రోజు ఆ 10 రూపాయలు అంటే అప్పుడు అదే లెక్క. సో నేను రోజు 2 రూపాయలు పెడుతున్నాను, 15 రోజుల నుంచి పెడుతుంటే 30 రూపాయలు ఉండాలి, కానీ వాళ్ళు 10 రూపాయలే ఉన్నాయంటే 20 రూపాయలు ఏమయ్యాయి అని ఆలోచించి నేనే తీశాను అని అనుకొని ఆయన ఏమీ చేయలేదు. ఊరికే కూర్చో అని చెప్పేసి బండి మీద కూర్చోబెట్టుకొని, వనసలిపురం కాలనీలో పోలీస్ స్టేషన్ ఉండేది, అక్కడ తీసుకెళ్లి ఊరికే కూర్చోబెట్టుకుని ఆయన ఫ్రెండ్తో ఎవరితో మాట్లాడడానికి వెళ్ళారు. వెళ్ళి బయటకు వచ్చి, నువ్వు డబ్బులు తీసావు కదా, నిన్ను ఇక్కడ అప్పచెప్పి వెళ్తున్నాను, ఇంకా నిన్ను అరెస్ట్ చేస్తారు, ఇంకా నువ్వు తర్వాత మాట్లాడదానులే అని చెప్పేసి అని 2 అడుగులు బయటకు వేశారు. నిజంగా ఆయన ఆ రోజు అలా చేయడంతో నేను ఏడిచి జీవితంలో దొంగతనం చేయలేదు. ఇంకా నాకు అది ఎక్కడ ఉపయోగపడింది అంటే అండి, కంచి మఠంలో కొన్ని రోజులు ఉండి నేను చదువుకున్నాను. నా కళ్ళెదురుగా స్వామివారి నగలు, చంద్రమౌళీశ్వరుడికి అమ్మవారికి వేసేటువంటి నగలు ప్రతిరోజు శుభ్రం చేసి పెట్టాలి. కిలోలు నగలు ఉన్నాయి. దాంట్లోంచి ఎంత భాగం తీసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. అది తీయకుండా నన్ను ఆపింది ఆ రోజు. తీసావా, నువ్వు తీసావా, డబ్బులు తీసావా, అవును తీసావు, సారీ చెప్పు, సారీ చెప్పేశాం, అయిపోయింది. అలా కనుక ఆయన నన్ను ఆ రోజు వదిలేసింటే ఇవాళ నేను దొంగగా ఉండేవాడినేమో. చేసిన తప్పు రియలైజ్ అయ్యేటట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. లేదండి, దానికి తగ్గ శిక్ష కూడా ఉంది అక్కడ. శిక్ష అంటే కొట్టడం ఒకటే లేదండి, భయపెట్టడం కూడా శిక్షే కదా గురుగారు. సారీ చెప్పు నాన్న, ప్లీజ్ సారీ చెప్పవా. అది ఈ రోజుల్లో పేరెంట్స్ నేర్పుతున్నది. నా అనుభవం చాలా సిమిలర్ దే గురుగారు. అంటే అది మా ఇంట్లోనే మా నాన్నగారితోనే అయింది, బట్ నాకు భర్త పూజ అయింది. సో అందుకే అలాంటి ఉద్దేశాలతోనే అడిగాను నేను అనమాట. చెప్తున్నా నేను ఇప్పుడు. అంటే అదే మనమే మన పిల్లలకి అదృష్టం, కరెక్ట్, పశ్చాత్తాపం, పాపమన్నిప్పు ఇలాంటివి మనం చేసే, ఎందుకు మనం ఇలా అవుతున్నాం కారణం ఉంది కదా, ఇదేంటి కారణం.
నిజంగా ఇది గ్రంథం కదండి, ఇది లైఫ్ చేంజింగ్ గ్రంథం అంటే. అవును గురువు. నన్ను మీరందరూ బలవంత పెట్టి ప్రతి శ్లోకం చదివించడం వల్లే నాకు కూడా ఈ అదృష్టం కలిగింది. ఆలోచించటానికి ఒక పాత్ వేస్తుంది ఒక్కొక్క శ్లోకం. అంటే ఇన్నాళ్ళు మనం ఆలోచన అదృష్టం దురదృష్టం ఇవన్నీ తప్పు అనేది ఒక అవగాహనకు వచ్చింది. అంతే అండి. గ్రామగో గ్రామమాప్నోతి పత్తనార్థీ చ పత్తనం యో యో యద్వాసనాః తత్ర స ప్రయతతే సదా. గ్రామానికి వెళ్ళాలనుకునేటువంటి వాడు గ్రామానికే వెళ్తాడు, పట్టణానికి వెళ్ళాలనుకునేవాడు పట్టణానికే వెళ్తాడు. ఎవడెవడు ఏదేది వాడి వాసనలు, ఎవడెవడికి వాసనలు ఎలా ఉన్నాయో వాడి ఆలోచనలు వాడి ప్రయత్నము అక్కడే ఉంటుంది. యదేవ తీవ్ర సంవేగా దృఢం కర్మకృతం పురా తదేవ దైవ శబ్దేన పర్యాయేణేహ కథ్యతే. ఇంకా అదృష్టం అనేటువంటి దానికి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా దానికి పర్యాయవాచులు, దానికి మూలం ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో ఇవన్నీ కూడా ఇంకా ముందు చెప్తారు. ఇంతకుముందే చెప్పాను, ఎక్కడెక్కడ ఎక్కువ అవసరం ఉంటుందో అక్కడ ఆ విషయాన్ని కొద్దిగా ఎక్కువగా చెప్తాము, ఎక్కడెక్కడ అవసరం లేదో అక్కడ అంటే ఏవేవైతే విషయాల్లో గట్టి ప్రయత్నం చేయాలో అక్కడ ఎక్కువగా దాని గురించి చర్చ, ఎక్కడెక్కడైతే కొద్దిపాటి ప్రయత్నంతో ఆ విషయం అర్థమైపోయి ఆ వాసన మనకు తొలగిపోతుందో అక్కడ మామూలుగా చెప్పుకుంటూ వెళ్తామని ముందుగానే సంకల్పించుకున్నట్టుగా ఈ అదృష్ట విషయంలో మనం కాస్త నిదానంగానే వెళ్తున్నాము. రోజుకి 4-5 శ్లోకాలు అవుతున్నాయని ఎవరు ఏమను తప్పుగా అనుకోకూడదు. ఈ శ్లోకాస్ అయినాయి అని కాదు కానీ గురువు గారు, మాకు ఎంత మాత్రం వచ్చింది అనేది మీరు చెప్పేది వింటమే మాకు కావాల్సింది. శ్లోకాస్ ఎన్నైపోయినాయి, ఏదో గబగబా ఫాస్ట్ గా చదువుకొని 10 శ్లోకాస్ వెళ్ళిపోయినాం కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మాకు కావాల్సింది మీ నుంచి ఎంత మేము నేర్చుకోగలుగుతాము, ఎంత చెప్పించుకోగలుగుతున్నాము అన్నది మా అదృష్టం అంతే. అదే అదే పోనీ అదృష్టం అనే మాటకి మా పూర్వజన్మ సుకృతం అని మీరు అన్నారు కదా, అదే మనం ఆ పూర్వజన్మ మంచి పనులు చేయబట్టే మనం ఈ రోజున ఈ పని చేయగలుగుతున్నాం, మీ ద్వారా మేము వినగలుగుతున్నాం. సో ఇక్కడ మనకి ఆ అదృష్టం అనే మాటకి మనము ఆ సెన్స్ లో వాడుతున్నాం అన్నది కూడా మనకి అనుకుంటున్నాం, అర్థమవుతుంది. పూర్వజన్మ సుకృతాలు మంచి పనుల యొక్క ఫలితాన్ని అనుభవించటాన్నే మనము అదృష్టం అనే పదంతో యూజ్ చేస్తున్నామేమో. చేయట్లేదండి, అలా చేస్తే బానే, అలా చెప్తే ఇంత చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనం ఏమీ చెయ్యని దానికి ర్యాండమ్ ఒక ర్యాండమ్ కోయిన్సిడెన్స్ ని మనం అదృష్టం అంటున్నాం. అవును, నేను ఇంగ్లీష్ లో దానికి ఏదో పదాలు ఏదో నామన్క్లేచర్ ఎందుకు చేస్తున్నాను అంటే కొద్దిగా తొందరగా అర్థమవుతుందని అంతే. ర్యాండమ్ కోయిన్సిడెన్స్ కి మనం అదృష్టం అంటున్నాం. కాకతాళీయంగా జరిగిన వాటిని అదృష్టం అంటున్నాం. అంటే ఇప్పుడు దీని మూలాన మనకు అది అర్థమవుతుంది కదా, కాకతాళీయంగా జరిగినా కూడా అది పూర్వజన్మ మనం చేసిన కర్మల ఫలితమే. ఇప్పుడు అది మంచిగా మనం ఎప్పుడు కూడా అదృష్ట శబ్దం వాడితే అలా వాడలేదు. అదృష్ట శబ్దాన్ని ఎప్పుడు మనం వాడలేదు. ఇప్పుడు మీరు వాడినప్పుడు కూడా మీరు అలా వాడలేదు, అందుకే నేను అంత గట్టిగా నవ్వాను. ఏదో ఈ గుడికి వెళ్ళాము మాకు మంచి జరిగింది, ఇక్కడికి వెళ్ళాము ఇదేదో ఈ పని చేసాము మాకు మంచి జరిగింది అనే భావనలోనే ఉంటున్నారు. ఇంతకు ముందు మీరు రాముడి గురించి ఆలోచన చేస్తూ రాముడు ఎందుకు అంత ధర్మాన్ని గట్టిగా పట్టుకొని ఆయన ధర్మాన్ని అంత ఆచరణ చేశాడు అని 100 సార్లు ప్రశ్నించుకున్నటువంటి
ప్రశ్నకి ఫలంగా ఇవాళ ఇది మనం చదువుతున్నాము. ఆ సంకల్పానికి ఈ ఇది యాక్షన్ అని మీరు అలా అనుకోనిన్నా దా ఎన్నో ఎన్నో జన్మల నుంచి రామా అని ఒక్కసారైనా అన్నాం ఎన్నో జన్మల్లో. అవును అలా రామనామం జపం చేస్తూ ఉండగా రాముడికి ఎందుకు ఇంత ధర్మ దక్షత వచ్చింది, రాముడు ఎందుకు ధర్మాత్ముడయ్యాడు అని ఎన్నిసార్లు ప్రశ్నించుకుంటే అసలు వెనకాల కారణం తెలుసుకోవాలని చాలా అనుకుంటే ఇవాళ ఆ సందర్భం వచ్చింది అని అనుకోవడం పురాకృత సుకృత ఫలము అని అనుకుంటున్నా. అన్వయించుకోవటం తెలియాలి. ఆ ఇ- ఇది ప్రతి చోట ఆ, ఇది మనం చేయగలిగేది. అంటే ఇప్పుడు ఇది కేవలం పాఠ రూప ప్రవచనం ఒకటే కాదండి, నేను చెప్పేస్తానని కాదు. మనం అందరం కలిసి యోగ వాసిష్టం సంపూర్ణంగా మనం అధ్యయనం చేసే లోపు మనం అందరము కూడా ఆ స్థాయిని అందుకోవాలి. అవును గురువు. దాని తర్వాత రాముడు ఏం చేశాడు, ఇది విన్న తర్వాత రాముడు సన్యాసి అయిపోలేదు. అవును నిజ జీవితంలో ఆయన ఎంత ధర్మబద్ధతగా నడుచుకున్నాడు, మనం కూడా అలా ఆ ధర్మాన్ని ఆచరించడానికి కొరకు మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏ భావనతో రాముడు ఆ ధర్మాన్ని ఆచరించాడు, ఇప్పుడు మనము ధర్మం చేస్తున్నాం. ఏదో 100 ఆచరించాలంటే దాంట్లో కనీసం 30-40 అయినా చేస్తున్నాం, మనం జస్ట్ పాస్ అన్నా అవుతున్నాం ధర్మం. కానీ ఆ 30-40 కూడా మనం ఏ భావంతో చేస్తున్నాము, రాముడు ఏ భావనతో నిజంగా ఆయన ఆ ధర్మాన్ని ఆచరించేవాడు, మనం ఏ భావనతో ఆచరించాలి అనే స్థితికి మనం వెళ్ళి ఆయన ఎలాగైతే జీవన్ముక్త అవస్థని ఆయన అనుభవించాడో ఆ అజీవన్ముక్త అవస్థని మనం అనుభవించాలి అనేది మన సంకల్పం. దానికి తగ్గట్టుగానే మన ప్రయత్నం కూడా ఉండాలి. అలాగే అలా గురుగారు. విశ్లేషణ చేసుకుంటూ కొనసాగింది. అంతే. ఈ రోజు ఇక్కడికి చెప్పుకొని మళ్ళీ మనం బాగుంది రేపు గురుగారు. కలవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు గురువు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్ మే స్థితం సర్వం సంస్కృతస్య వ్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తిః హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. అంటే వాళ్ళ బాగుంది అని చెప్పేసి ఇక్కడికి ఊరుకోక అదృష్ట దురదృష్ట విషయాల్లో మనం ఏం నేర్చుకున్నామని ఎవరికి అనిపించింది వాళ్ళు ఒక్క నిమిషం లోపు చెప్పడానికి ఆడియో మెసేజ్ ఏదైనా పెట్టగలిగితే ఎవరెవరైతే పాఠానికి రాలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకంగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను. అలాగే గురువు. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.